నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్ గారి తిరుమల ప్రయాణం ఏదైతే ఉందో ఇప్పుడు డిక్లరేషన్ మీద ఉన్నారండి అందరూ. డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగు పెట్టిస్తాం అని చెప్పేసి స్వచ్ఛందంగా హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వెయిట్ చూస్తున్నారు జగన్ గారి స్టెప్ ఎలా ఉంటుందని. ఇప్పుడు జగన్ గారికి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సామెత ఉంది చూసారా? అక్కడ సంతకం పెడితే వీళ్ళకి కోపం, సంతకం పెట్టకపోతే వాళ్ళకు కోపం. ఇటు క్రిస్టియన్కి అటు హిందువులకు మధ్య ఏనాడిని గేమేకా ఇది. దాంట్లో ఇంకా లోతైనటువంటి గేమ్ ఉంది, మీకు అర్థం కావట్లే. ఓకే, ఆయన తిరుమల వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? దీనికోసం వెళ్ళడేమో అని కాదు, ప్రభుత్వం అక్కడికి వెళ్ళనివ్వదు కదా ఇతన్ని ఎదురిగి. ఓకే, ఇప్పుడు హిందూ సమాజం అంతా కూడా అట్టుడికిపోతోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా, ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఎంత గొడవ చేశారో చూసాం. అవునవును. సో అలాంటప్పుడు బాధ్యత కలిగిన ఏ గవర్నమెంట్ కూడా ఇతని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వదు. రేపు తిరుపతి వెళ్తానంటున్నాడు, తిరుపతిలో గెస్ట్ హౌస్లో దిగుతాడో ఇంకెక్కడ తిరుగుతాడో. కాలినడక అంటున్నారండి. ఆయన వల్ల అది కాని పనిలేండి, జరగని పని. ఆయన 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన ఆయన అన్ని మెట్లు ఎక్కుతాడు అనేటువంటిది అది భూప్రపంచం తల్లకిందులైనా జరగదు. ఓకే, దాంట్లో అనుమానం లేదు. సో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి కంపేర్ చేసి నడువంగది ఈయనకి కొబ్బరికాయ కొట్టాలంటే రాయి పైన పెట్టాలి, ఇన్ని ఉన్నాయి. ఆయన పొరపాటున 4 మెట్లకి కూర్చున్నాడు అనుకోండి, ఇక అయిపోతుంది. అందుకని అతని ఇంటెన్షను తిరుమలకి పై కొండ మీదకి వెళ్ళాలనో, శ్రీవారిని దర్శనం చేసుకోవాలనో, అక్కడ నిరసన కార్యక్రమం చేయాలనో అది ఏమీ కాదండి. ఎటు తిరిగి ఈయన తిరుపతిలో అడుగు పెట్టగానే అతన్ని అరెస్ట్ చేస్తారు. శాంతి భద్రతల విఘాతం కలుగుద్ది అనేటువంటి మాట చేయగానే, చూసారా నన్ను అడ్డుకున్నారు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, దీన్ని బట్టే తెలుస్తుంది కదా నా తప్పేం లేదని కొండ మీదకి వెళ్ళి నేను నిజాలు చెప్తాను. నిజాలు చెప్పేవాడైతే కొండ కింద చెప్పలేడా, పైకి వెళ్ళే చెప్పాలా అనేటువంటిది వాళ్ళ మీద బురద జల్లొచ్చు అనేటువంటిది ఒకటి. రెండవది, రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల్లో 80% మంది ఇతన్ని ఇప్పుడు ఇవాళ నిప్పులకు చెరుగుతున్నారు. దానికి రోజా పెట్టిన పోలే ఉదాహరణ. ఛానలే డిలీట్ చేశారు. తన ఛానల్లో పెడితే కనీసం తన వాళ్ళన్నా ఓట్లు వేయాలిగా. అవును, అంటే వాళ్ళు కూడా అటేసారనేగా, దెబ్బకి దిమ్మ తిరిగి దాన్ని డిలీట్ చేసి పారేస్తారు. ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళటం అంటే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. ఇప్పుడు రాజాసింగ్ చెప్పాడు, నువ్వు వెళ్తే కొట్టి చంపేస్తావు, ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి సలహా ఇచ్చాడు ఇవాళ మార్నింగ్. కానీ అతను అంత రిస్క్ చేయడు. నేను నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరితే ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా నన్ను అడ్డుకుంది అని అక్కడే ప్రెస్ మీట్ పెట్టి అతను చేయబోయేది కూడా ఏంటంటే నేషనల్ వైడ్గా ఈయన అల్లపాలయ్యాడు. సో తనకు అనుకూలంగా ఉన్న ఒక 3-4 నేషనల్ ఛానల్స్ని పిలిపించుకొని ఇక డ్రామాని రక్తి కట్టిస్తాడు. అక్కడ జరగబోయేది అది. ఓకే, అయితే ఇంత సడన్గా ఎందుకు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి? ప్రాయశ్చిత్త దీక్షలు చేసి అన్ని గుళ్ళల్లో పూజలు చేయండి అనడానికి వెనకాల కారణం ఏంటంటే, సిట్ అనేటువంటిది ఇప్పుడు మెడకి వచ్చి బిగిసిపోతుంది. వైవి సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి, అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు, ఈ కుట్రలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉరిలాగా మెడకి తగులుకోబోతాను. దానికి ట్రైలర్ కింద ఏమైంది, మీకు విజిలెన్స్ ఎంక్వైరీలోనే సుబ్బారెడ్డిని పిలిచి 11 ప్రశ్నలు అడిగారు వాళ్ళు. 11 ప్రశ్నల్లో ఒక్కదాని దగ్గర కూడా సుబ్బారెడ్డి దగ్గర సమాధానం లేదు. ఏ బేసిస్ మీద వీళ్ళని బుక్ చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. దాంతో జరిగిన మరుసటి రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీళ్ళు. ఏమని, రిటైర్డ్ జడ్జితోటన్నా విచారణ చేయించండి, లేకపోతే సిబిఐ తోటన్నా చేయించండి. అది అడగటం వెనకాల ఉద్దేశం ఏంటి, అర్జెంటుగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ ఎంక్వైరీని పక్కకు తప్పించాలి. ఇక్కడ ఉంటే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి అది సిబిఐ చేతికి వెళ్ళింది అనుకోండి, కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు ఎలా, జగన్మోహన్ రెడ్డి కేసులు దశాబ్దాలుగా ఎలా సాగుతున్నాయి, ఆ స్ట్రాటజీ తోటి ప్రయోగించారు. ఓకే, సో దానికి కౌంటర్ చేస్తూ ఏంటంటే, నిన్న వచ్చినటువంటి ఈ 3 EDS అంటున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు పేరుని నాని, వల్లభనేని వంశీ, వీళ్ళని ముగ్గురికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో 3 idiots అంటున్నారు. వాళ్ళు 3 కోతులు సార్ బయటకు వచ్చి పెద్ద ముత్తైతుల్లాగా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ చూసిన తర్వాత ఏంటంటే, డిఫెన్సివ్ మోడ్లో పడిపోయి ఎలా దీని నుంచి బయటపడాలో తెలియనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా, వెంకటేశ్వర స్వామి వీళ్ళు కాళ్ళు ఎరగొడతారు, కీళ్ళు ఎరగొడతారు. బుద్ధి మారలా, ఇంకా భాష కొంచెం మారింది. కానీ అప్పుడులాగా బూతులు మాట్లాడితే ఏం జరుగుద్దో తెలుసు, ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి బయటికి వెళ్ళరని తెలుసు కాబట్టి భాష కొంచెం మారింది కానీ భావం మారలా.
ఓకే. సో డిఫెన్సివ్ మోడ్ వదిలేసి మనం అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళకపోతే, అగ్రెసివ్గా లేకపోతే ప్రజలు ఇంకా మనం దారుణమైనటువంటి ఇదవుతాము అనేటువంటి భావంతో ఈ డ్రామాని స్కెచ్నంతా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది అరాచకం క్రియేట్ చేయటం, దాని ద్వారా లబ్ధి పొందటం, అదే కదా వాళ్ళ బేస్. సో ఆ ధోరణిలోనే ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు మనం అనుకోవచ్చు. ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు కదండి అవునండి, దీనికి, ఈ దర్యాప్తుకి దర్యాప్తు సంస్థకి. ఆయన కూడా చాలా స్ట్రిక్ట్ అంటున్నారు. ఓకే. ఆయన ముందు అసలు ఆటలు సాగవు, తాట తీస్తాడు అంటున్నారు. అందుకని ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ వణుకు మొదలైంది అనేటువంటిది ఇదవుతా ఉంది. చాలా ఇప్పుడు అసలు ఏదైతే కల్తీ జరిగింది రిపోర్ట్ అనేటువంటిది చాలా చిన్న విషయం అండి. నిబంధనల్ని ఇది టెండర్ నిబంధనల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చిన దగ్గర నుంచే కుట్రకు బీజం పడదు అనేది క్లియర్గా కనపడుతుంది. రైట్. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలే పాల్గొనాలి అన్నప్పుడు దాన్ని సడలించారు. అంతకుముందు మినిమం బేసిక్ ప్రైస్ వచ్చి 450 470 ఉండేది. దాన్ని బట్టి నందిని వాళ్ళు వచ్చి ఆక్షన్లో పాల్గొనేవారు. దాన్ని 390 చేశారు. అంటే ఆ రేటుకి నాణ్యమైనటువంటి సప్లై చేసేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి వర్కౌట్ కాదు. సో ఈ టెక్నికల్గా వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి ఆ దీంట్లోనే. చీప్ రేట్లో ఇచ్చేటువంటి ఈ పంది కొవ్వు కలిపే వాళ్ళని వీళ్ళందరినీ తెచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకొని వాడికి 100 150 పడుద్ది, మిగతాదంతా కూడా కిక్ బ్యాక్స్ రూపంలో వీళ్ళకి అందుతుంది అనేటువంటిది ఒక లార్జర్ కాన్స్పైరసీ అక్కడ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాల్లోనే తేలిపోతుంది. దాని మూలాన ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తిని వేసినా కూడా 2 రోజుల్లో తేల్చేసే అన్ని ఆధారాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్ని వేయటంతో ఏంటంటే వీళ్ళందరూ బెంబేలు పడిపోతున్నారు. దాని నుంచి బయటపడటానికి వేసేటువంటి పిల్లి మొగ్గలు. సడలింపు అంటే ఒకటి గుర్తొస్తుందండి, అక్కడ వీళ్ళు ఉన్నప్పుడు అన్య మతస్థుల డిక్లరేషన్ కూడా అవసరం లేదు అనేది కూడా చేసినట్టున్నారు. అంటే అదేమి చేయలేదు, దాన్ని పక్కన పెట్టారు కదా, దాన్ని ఏమి అమెండ్ చేయలేదు, తీసేయలేదు. తీసేస్తే ఇంకా గొడవ తెలుసు. ఓకే. అందుకని ఉండటానికైతే ఉంది కానీ దాన్ని పాటించలేదు ఎవరు వెళ్ళినా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని స్ట్రిక్ట్గా చేయాలనేటువంటిది చేస్తామని చెప్పి అంటున్నారు కదా.